రేపే జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సరంలో బుధవారంతో మొట్టమొదటి రోజు కలిసి వస్తుంది కనుక రేపు ఇంట్లో పొరపాటున కూడా ఈ ఒక్క కూరను వండకూడదు, తినకూడదు. 7 జన్మల దరిద్రం పట్టి సంవత్సరం అంతా కూడా ధన నష్టం కలుగుతుంది, ధనానికి లోటు అనేది ఏర్పడుతుంది. కనుక రేపు జనవరి 1వ తారీఖు బుధవారం 2025వ సంవత్సర ప్రారంభం. మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. కనుక సంవత్సరం మొత్తం మనకి డబ్బు కలిసి రావాలి, చేతిలో ధనం ఉండాలి, బాగా సంపాదించాలి, 7 జన్మల దరిద్రాలు, పాపాలు పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే గనక తప్పకుండా మర్చిపోకుండా ఈ కూరను వండకండి. పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను వండకండి. ఇంట్లో ఈ ఒక్క కూరను వండటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు. సహజంగానే మనం ఎప్పుడూ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది అంటే దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొని రావటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, పుణ్యం చేయటం కానీ చేస్తూ ఉంటాము. అలానే ఈ యొక్క నూతన సంవత్సర ప్రారంభం రోజున కొన్ని పనులు చేయకూడదు, చేస్తే ఆ పాపం అనేది సంవత్సరం అంతా వెంటాడుతుంది అని అనుకుంటూ ఉంటాము. అంతేకాదు వీలైనంత వరకు కూడా పూజలు చేయటం, దైవ కార్యక్రమాలు చేయటం, మంచి పనులు చేయటం వంటివి చేస్తూ ఉంటాము. ఎందుకంటే 2025వ సంవత్సర ప్రారంభం రోజున చేసేటటువంటి పుణ్య కార్యక్రమాలు సంవత్సరం అంతా కూడా మనకు మంచి పుణ్యాన్ని కలిగింపజేస్తుంది అని మన నమ్మకం. కనుక మనం పొరపాటులు అనేవి చేయకుండా ఉంటాము. అలానే ఈ ఒక్క 2025వ సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఈ ఒక్కటి తింటే గనక సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మన శాస్త్రాల ప్రకారం కొన్నింటిని తినటం, కొన్నింటిని తినకపోవటం మేలు చేస్తుంది. కనుక మనం ఈ యొక్క సంవత్సర ప్రారంభం రోజున ఈ కూరను వండకుండా ఈ ఒక్క వస్తువుని తింటే చాలు, సంవత్సరం అంతా కూడా డబ్బు బాగా కలిసి వస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. మన సంపద అనేది అంతకంతా రెట్టింపు అవుతూ ఉంటుంది. మన జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది, మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. అంతేకాదు 2025వ సంవత్సరం పూర్తిగా మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు ప్రతికూలంగా ఉండే దుష్ట శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షంతో ఇక మనం ఈ యొక్క 2025వ సంవత్సర ప్రారంభం రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు కూడా పాటిస్తే సంవత్సరం అంతా ధనం బాగా కలిసి వస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం, ఒక నెల ప్రారంభమైనప్పుడు కానీ, సంవత్సరం ప్రారంభమైనప్పుడు కానీ ఆ రోజున చేసే శుభ అశుభ ఫలితాలు మనకు సంవత్సరం అంతా కూడా లేదా నెల మొత్తం కూడా ఫలితాన్ని చూపిస్తాయి అని నమ్ముతూ ఉంటాము. అలానే 2025వ సంవత్సరంలో బాగుండాలి అనుకున్నా, మనం ఏ బిజినెస్ చేసినా కలిసి రావాలి అన్నా, అలానే మనం ఉద్యోగంలో కూడా విజయాన్ని పొందాలి అన్నా, విద్యాపరంగా, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నా, సంవత్సరం అంతా కూడా మంచిగా కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటించాలి. అలానే మర్చిపోయి కూడా ఈ ఒక్క కూరను తినకూడదు. మరి జనవరి 1వ తారీఖు బుధవారంతో కలిసి వస్తుంది. బుధవారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కనుక బుధవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా
విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోవాలి. విష్ణుమూర్తి ఆలయంలో పిండి దీపాన్ని తమలపాకు పైన ఆవు నెయ్యితో వెలిగించాలి. విష్ణుమూర్తికి కర్పూర హారతిని సమర్పించి తులసి మాలను సమర్పించి చలిమిడి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదువుకోవాలి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలను చదువుకున్నా లేదా వారి యొక్క నామస్మరణ చేసిన సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతాము. కనుక 2025వ సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఇలా చేయాలి. ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి మాలను తప్పనిసరి సమర్పించాలి. అలానే విష్ణుమూర్తికి పెట్టిన ప్రతి ఒక్క ప్రసాదం పైన నైవేద్యం పైన తులసి ఆకులను ఉంచేలాగా చూసుకోవాలి. అంతేకాదు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు పూలు తులసి దళాలతో అలంకరిస్తే గనక మనకు ఏ కోరిక కోరినా కోరుతుంది. అంటే కోరిక కోరినా కూడా తీరుతుంది. సంవత్సరం అంతా కూడా మనకు ఏ కోరిక కోరినా తీరిపోతుంది. డబ్బు పరంగానైతే అసలు కష్టం అనేది ఉండదు. డబ్బు బాగా కలిసి వస్తుంది. కనుక ఇలా తప్పకుండా చేయాలి. అదేవిధంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు, కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కొన్ని వస్తువులను తినకూడదు అని, కొన్ని నియమాలను పాటించాలి అని. అయితే ఈ 2025వ సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖున ఈ యొక్క నియమాలు పాటించాలి. ఆ నియమంలో మనం ఎప్పుడైనా సరే సంవత్సర ప్రారంభం కానీ నెల ప్రారంభం కానీ ఉన్నప్పుడు జుట్టుని కట్ చేసుకోవటం, గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలానే శుచిగా స్నానాన్ని ఉదయాన్నే ఆచరించాలి. ఇలా చేయటం వల్ల మన బాడీ అనేది లేజినెస్ నుండి బయటికి వస్తుంది, యాక్టివ్గా తయారవుతుంది. అందువల్ల మన బాడీ యాక్టివ్గా ఉండటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలానే మనకు జనవరి 1వ తారీఖు స్నానం చేసే నీటిలో తప్పకుండా 2 పాల చుక్కలను వేసుకుని 2 తులసి ఆకులను వేసుకుని స్నానం ఆచరిస్తే గనక మన ఒంటిపై ఉండే దృష్టి దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు పాలు అనేవి మనం నీటిలో కలపటం వల్ల తులసి ఆకులు నీటిలో కలపటం వల్ల ఆ నీరు పవిత్రంగా మారిపోతుంది. 7 పుణ్య నదుల్లో ఎంత పవిత్రంగా ఉంటుందో నీరు అంత పవిత్రంగా మారిపోతుంది. ఆ నీటితో స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమః అనుకుంటూ స్నానం ఆచరించి 2025 సంవత్సరం పూర్తిగా కూడా బాగా కలిసి రావాలి అని మనస్సులో వేడుకోండి. అప్పుడు తప్పకుండా సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాదు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఇక ఇంట్లో ఏ కూరను తినకూడదు, మరి ఏ వస్తువులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం సంవత్సర ప్రారంభం రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినకూడదు. అలానే కొన్ని వస్తువులను వెజిటేబుల్స్ అంటే కూరగాయలైనా సరే కొన్నింటిని తినకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిల్లో ముల్లంగి వెల్లి ఉల్లి వంటివి అస్సలు తినకూడదు. వాటిని తినటం వల్ల మనకు సంవత్సరంలో బాగా కలిసి రాదు అని శాస్త్రం చెబుతుంది. మాంసాహారాన్ని పొరపాటున కూడా మర్చిపోయి కూడా ఇంట్లో వండకూడదు, తినకూడదు. కాదని వండినా తిన్నా 7 జన్మల దరిద్రాలు పట్టి పీడించటం, గండం వెంటాడటం అనేది జరుగుతుంది. కనుక పొరపాటున కూడా ఇంట్లో వీటిని అస్సలు వండకూడదు అని పెద్దలు చెబుతున్నారు. వీటిని వండటం వల్ల మనకు ఈ సంవత్సరం అంతా కూడా కష్టాలు ఎదురవుతాయి. అలానే ఈ యొక్క 2025వ సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖు అలానే బుధవారం రోజున మనం ఏవి తినాలి అంటే గనక దానిమ్మ పండుని తినాలి. దానిమ్మ పండు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. దానిమ్మ పండుని తినటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. ఆ యొక్క దానిమ్మ పండుని ఎవరైతే తింటారో వారికి సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది. దానిమ్మ పండులో ఉండే గింజలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్నా చాలా ఇష్టం. కనుక జనవరి 1వ తారీఖు రోజున ఆడవారు స్నానం ఆచరించిన తర్వాత ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. ఎరుపు రంగు చీరను కట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతారు. అలానే ఈ యొక్క ఎరుపు రంగు చీరను కట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ముందుగా విష్ణుమూర్తిని పూజించాలి.
ఇలా పూజించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి. అయితే దానిమ్మ పండుతో పాటు తీపి పదార్థాలను తినాలి. ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టాలి. ముఖ్యంగా పేదవారికి పాయసాన్ని, తీపి పదార్థాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక ముల్లంగి కూరను కానీ, ఉల్లి వేసి కూరలు వండటం కానీ, మాంసాహారంలో చేపలు, గుడ్లు, చికెను వంటివి తినటం కానీ అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా మర్చిపోయి కూడా మనం ఈ పనిని చేయకూడదు. జనవరి 1వ తారీఖు 2025వ సంవత్సరం బుధవారం రోజున పొరపాటున కూడా ఈ యొక్క చిన్న తప్పుని అస్సలు చేయకూడదు. తెలిసి తెలియక చేసిన గండం వెంటాడుతుంది. 7 జన్మల పాపాలు పట్టుకుని సంవత్సరం అంతా కూడా అష్ట కష్టాలను అనుభవించటం. అంతేకాదు కోటీశ్వరులు కూడా కోటికి లేని వారుగా మారిపోతారు. కనుక పొరపాటున కూడా ఈ పొరపాట్లు చేయకూడదు. అలానే ఈ యొక్క 2025వ సంవత్సర ప్రారంభం రోజున వేప చెట్టుని తాకిన వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. వేప చెట్టు అంటే లక్ష్మీప్రదమైనటువంటిది, దృష్టి దోషాన్ని తొలగించేటటువంటిది, ఔషధ గుణాలతో కలిగి ఉంటుంది వేప చెట్టు. కనుక ఈ వేప చెట్టుని తాకిన, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన, వేప చెట్టుకి నీరుని పోసినా సరే కష్టాలు, దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి లభిస్తుంది. తెలుసుకున్నారు కదా. 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు బుధవారం రోజున ఏ కూర వండకూడదు, ఎలాంటి నియమాలు పాటించి ఎలాంటి దైవాన్ని పూజించాలి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.